నెక్స్ట్ ఇక్కడ ప్రశ్న ఏమడిగారంటే నబివర్ష ఈజ్ హిస్టారికల్ నేమ్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ. సో అప్పట్లో చరిత్రలో మనకి నబివర్ష అని చెప్పేసి పిలిచేవాళ్ళు, నాభివర్ష అని చెప్పేసి. ఈ నాభివర్ష అని చెప్పేసి ఏ దేశాన్ని పిలిచారు, ఇప్పుడు ఉన్నటువంటి ఏ దేశం పేరు అనమాట. అంటే అప్పట్లో ప్రాచీన చరిత్రలో ప్రాచీన నామం అనమాట. ఇది ప్రాచీన చరిత్రలో ఈ దేశానికి ఉన్నటువంటి పేరు. అంటే మనకి ఏన్షియంట్ కాలంలో ఆల్మోస్ట్ ఆ బుద్ధుడి కాలంలో అనమాట. బుద్ధుడు వర్తమాన మహావీరుడు ఉన్నారు కదా, ఆ కాలంలో పిలిచేవాళ్ళు ఒక దేశాన్ని ఈ విధంగా నాభివర్ష అని చెప్పేసి. సో ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. శ్రీలంక, ఇండియా, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ కూడా అప్పట్లో చరిత్ర ఉన్నటువంటి దేశాలే కదా. ఆన్సర్ వచ్చేసి ఇండియా అనమాట. సో ఇండియా కాబట్టి నాభివర్ష అంటే ఏంటంటే మన భారతదేశం. సో భారతదేశాన్ని ఇలా పిలిచేవాళ్ళు అప్పట్లో. సో భారతదేశాన్ని ఏన్షియంట్ ఇండియన్ కాలంలో ఇలా పిలిచేవాళ్ళు. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి మన దానికి. సో దీనికి ఇంకా మనకి చాలా పేర్లు ఉన్నాయి. ఆర్యవర్త అని పిలిచేవాళ్ళు. సో ఆర్యవర్త అని చెప్పేసి పిలిచేవాళ్ళు. ఇంకా జంబుద్వీప అని చెప్పి కూడా పిలిచేవాళ్ళు. సో జంబుద్వీప అని కూడా పిలిచేవాళ్ళు అనమాట. ఇంకా భరతవర్ష అని పిలిచారు. సో భరతవర్ష అని కూడా పిలిచారు అనమాట. ఇలా చాలా పేర్లు ఉన్నాయి మన ఇండియాకి ఏది ప్రాచీన చరిత్రలో. అంటే మనకి బుద్ధిజం, జైనిజం అనమాట. మహాజనపదాలు ఆ టైంలో ముందు ఆ కాలంలో ఈ విధంగా పిలిచేవాళ్ళు. భారతదేశాన్ని నాభివర్ష అని చెప్పేసి పిలిచేవాళ్ళు అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటారు ఎక్కువగా, ఇలాంటివి ఎక్కువ అడుగుతూ ఉంటారు కాబట్టి చాలా ప్రాపర్గా చూసుకోండి. సో బౌద్ధ మతానికి సంబంధించి పాలీ భాష. సో బౌద్ధ మతానికి సంబంధించిన పాలీ భాష ఉండేది. జైన మతానికి సంబంధించి ప్రాకృతం ఉండేది అనమాట. ఈ లాంగ్వేజ్లో అప్పట్లో ఇలా పిలిచేవాళ్ళు. భారతదేశాన్ని నాభివర్ష అని చెప్పేసి పిలిచేవాళ్ళు అనమాట. ఏన్షియంట్ ఇండియాలో బుద్ధిజం, జైనిజం చాలా ఎక్కువ వెయిటేజ్ ఉంటాయి, ప్రశ్నలు ఎక్కువ వస్తాయి అనమాట. సో ప్రాపర్గా కొన్ని ప్రశ్నలు వచ్చే ఏరియాస్ ఉంటాయన్నమాట. అవన్నీ కూడా మన ఇండియన్ హిస్టరీ మాడ్యూల్లో కవర్ చేశాను. మన శివన్ యాప్లో ఉంటుంది ఇండియన్ హిస్టరీ మాడ్యూల్. ప్లే స్టోర్ నుంచి మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని జాయిన్ అవ్వండి. మీరు చాలా చాలా స్ట్రాంగ్ అవుతారు తక్కువ టైంలోనే ఇండియన్ హిస్టరీలో.